గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్ములా వరా టూర్స్. మనకి రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ రైల్వేస్ లో చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. దాంట్లో 1-2 నేను ఇప్పుడు చెప్తానమాట. మెయిన్ గా ఎవరైతే వితౌట్ టికెట్ రిజర్వేషన్ కోచెస్ లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఏంటంటే ఇంతకు ముందుట్లాగా మీరు జనరల్ టికెట్ తీసేసుకొని రిజర్వేషన్ కోచెస్ ఎక్కేస్తే ఆ టీసీకి ఒక 100-200 ఇచ్చేసి మేనేజ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు అలాంటి వర్కౌట్, అలాంటి పప్పులేం ఉడకవన్నమాట. ఇప్పుడు టీసీకి కూడా ఆ రైట్ లేదు. ఎట్ ప్రెసెంట్ అయితే టీసీకి కూడా మనకి జనరల్ టికెట్ తో నార్మల్ రిజర్వేషన్ కోచ్ లో బెర్త్ ఇవ్వడానికి టీసీకి కూడా ఎలాంటి రైట్ లేదనమాట. సో మిమ్మల్ని అర్జెంట్ గా ట్రైన్ నుంచి తోసేస్తారనమాట కిందికి. సో జాగ్రత్త, ఇప్పుడు అలాంటి వేషాలు ఏమయ్యకండి. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే ట్రైన్ టికెట్ విషయంలో మనము ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు వైజాగ్ ట్రావెల్ చేసేటప్పుడు వితౌట్ టికెట్ ట్రావెల్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో దొరికిపోయారు అనుకోండి మీరు టీసీకి, అప్పుడు టీసీ ఎంత అడిగితే అంత ఇచ్చేయటం కాదు డబ్బులు. హైదరాబాద్ టు విజయవాడ మీరు పర్టికులర్ ఏ కోచ్లో ట్రావెల్ చేస్తున్నారో ఆ కోచ్ టికెట్ ఎంత ఉంటుందో దానికి ప్లస్ 250 ఎక్స్ట్రా పే చేయాలి. అంతకు మించి ₹1 మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదనమాట టీసీకి. ఇవి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఈ మధ్యలో వచ్చిన రైల్వే డిపార్ట్మెంట్లో వచ్చిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఏంటంటే చాలా మంది వితౌట్ టికెట్ ట్రావెల్ చేసే వాళ్ళు టీసీ ఎంత అడిగితే అంత ఇచ్చేసేవాళ్ళనమాట. కానీ ఇప్పుడు అలాంటి అవసరం మనకు లేదు. సో టికెట్ ప్రైస్ ప్లస్ 250 ఎక్స్ట్రా పే చేస్తే చాలు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.